ఉండాల్సింది కన్సిస్టెన్సీ ఆఫర్. కన్సిస్టెన్సీ ఆఫర్ వల్ల ఏమవుతుంది? 50% మనకి బెనిఫిట్ అవుతుంది. సెకండ్ థింగ్, కన్సిస్టెన్సీగా మీకు బిజినెస్ వస్తుంది. ఒకసారి స్టార్ట్ చేసిన వ్యక్తి కంటిన్యూస్గా 4 months ఉంటాడా ఉండడా? సో ఆ విధంగా మీ సిస్టంలో అందరు కన్సిస్టెన్సీలో ఉంటే కన్సిస్టెన్సీగా మీ చెక్కు కూడా కంటిన్యూ అవుతుంది. సో అది ఒకటి. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆఫర్ వస్తుంది. 21st to 23rd అంటారు, 27th అంటారు. ఈ ఆఫర్స్ ఎప్పటికప్పటికు ఏ ఆఫర్స్ మనల్ని పలకరిస్తున్నాయో, పిలుస్తున్నాయో, ఆఫర్ ఇస్తున్నాయో ఆ ఆఫర్స్ని మన కింద టీంకి బాగా ప్రమోట్ చేసుకోగలగాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామందికి మనం ప్రమోట్ చేయకపోవడం వల్ల